ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లక్ష్మీ వెంకీ అండి. ఈ బెండకాయ రెసిపీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుందండి. ఒకసారి అందరూ వాచ్ చేయండి. బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలి, ఒక చుక్క నీళ్ళు పోయకుండా, ముక్క నలగకుండా, బెండకాయ ముక్క అనేది నలగకుండా మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలు చూస్తాం. అన్నంలోకి కానీ అన్నంతో తిన్న, పప్పుతో కాంబినేషన్తో తిన్న చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ. నేను చేసే ఒక్క మసాలా కూడా వేయనండి దీంట్లో. నేను ఉప్పు కారంతోనే నేను చాలా టేస్టీగా చేస్తాను. ముందుగా అయితే మనమైతే బెండకాయలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకొని నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి వచ్చేసి టమోటా, ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని మనం ఆయిల్ పోసుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చూడండి, అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. తర్వాత బియ్యాన్ని కూడా నేను కడిగి పెట్టుకున్నాను అండి. అన్నంలోకి అయితే చేస్తున్నాను, రైస్ కుక్కర్లో కట్టుకున్న తర్వాత పాలు కూడా కాసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము దీనికి ఇంకా పసుపు కావాలి, ఆవాలు జీలకర్ర కలిపిన గింజలు అనేవి కావాలండి. తర్వాత కారం పొడి, తర్వాత వచ్చేసి ఆయిల్, సాల్ట్ కావాలండి. మీరు కావాలంటే దీంట్లోకి మసాలాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేశాను మసాలాలు. నేనైతే పెద్దగా యూజ్ చేయను మసాలా. ఒక చికెన్ మటన్లోకి అయితే కొద్దిగా యూజ్ చేస్తాను. తర్వాత అయితే గ్యాస్ మీద బాండి పెట్టుకొని మనం ఆయిల్ అనేది పోసుకోవాలండి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత అయితే మనము జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసానండి. నా కాడ కరివేపాకు లేక నేను వేయలేదు. తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు వేసాను. ఉల్లిగడ్డలు కొద్దిగా ఎర్రగా మెత్తబడేంత వరకు కాయించుకొని తర్వాత బెండకాయలు అనేది వేయాలండి. ఇప్పుడు అన్నం చూడండి ఉడుకు పట్టింది. ఈ బెండకాయలు అయ్యేలోపు అన్నం కూడా అవుతుంది. ఇంకా బెండకాయలు కూడా వేసేసామండి. బెండకాయలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కొద్దిగా మగ్గుతుంది. నేనైతే ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు లాస్ట్న వేసానండి. తర్వాత టమోటాలు కూడా వేసాను. తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ముక్క ఇరగకుండా ముక్క గట్టిగా ఉంటుందండి. తిన్నీకి మెత్తగానే ఉంటుంది. ముక్క అనేది విరగదండి. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. మీకు సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి. నేను కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిస్తే అవుతుందండి. తర్వాత మనకైతే అన్నం అయితే చాలా వరకు ఉడికి పట్టేసిందండి. ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. కొద్దిగా మగ్గాలండి. తర్వాత దీంట్లోకి అయితే మనం కారం పొడి వేసుకుందామండి. ఇప్పుడు తగినంత కారం పొడి వేసుకోండి. కారం పొడి వేసుకున్న తర్వాత నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. అప్పుడు మనకు కారం పొడి వాసన అయితే రాదండి. ఇది అండి బెండకాయ కర్రీ రెసిపీ. నా స్టైల్లో ఒక చుక్క నీళ్ళు పోయకుండా చేశానండి. మనం అసలు ఒక చుక్క నీళ్ళు పోయకుండా మాడుతుంది అంటారండి, కానీ నాకైతే మాడదండి. చేసుకున్న నూనె చూడండి పైకి తేలేంత వరకు నూనె. తర్వాత మనకు అన్నం కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం వడ్డీ చేసుకొని తినడమే అండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్